అవునండి. నిన్న ఒక మిత్రుడు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఆ తెలుగుదేశంకి మత్తిచ్చే కొంతమంది స్థానిక నాయకులు, కొంతమంది పలుకుబడిన వాళ్ళకు ఆ ఎల్పీలేదో ఇస్తారండి, లేఅవుట్ పర్మిట్లే ఏంటో వాళ్ళకి పూర్తిగా ఇచ్చేసి వాళ్ళతోటి ఒత్తిడి చేయిస్తున్నారట మిగతా రైతుల మీద. మరి అది నిజమైతే మాత్రం ఇక ఎంతకంటే ఘోరం అన్యాయం ఏముంటుంది రైతులకు? దాంట్లో ఇప్పుడు మన ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసింది, ఇప్పుడు 1000 గజాలు రైతుకి ఇచ్చారు కదా, ఆ 1000 గజాల్లో ఒక 500 గజాలు అతను అమ్ముకోవడానికి పర్మిషన్ లేదు. అవును, ఒక 500 గజాలను మేము కట్టుకుంటాం, విభజించుకోవడానికి. రెండోది ఏంటంటే అసలు వాళ్ళకి ఎక్కడుందో మాన్యువల్ గా ఇప్పుడు చూపించాల, మాన్యువల్ గా చూపించాల, ఆన్లైన్ లో చూపించారు. సరే ఆన్లైన్ లోనే వాళ్ళు చూసి మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మాలి అని అన్నా కూడా ఇట్లా చూపించి, సో వాళ్ళు 1000 గజాలుగానే అమ్మేయాలండి. సో సగం అమ్మటానికి లేదు. సో ఈ విధమైనటువంటి ప్రాబ్లం. రెండోది, ఇది ఇప్పుడు రైతులకు సంబంధించి మన రామారావు అనే రైతు ఎందుకు చనిపోయారు? అయ్యా మాకు మొదటి విడత ఆయన భూమి ఇచ్చాడు, అతనికి ఇప్పటి వరకు డెవలప్ చేసి ఫ్లాట్ ఎక్కడ ఉందో తెలియదు, ఇప్పుడు నా ఇల్లు కూడా పోతుంది, సో నేను మళ్ళీ ఇల్లు కూడా తీసుకుంటా అన్నారు. అదేదో నాకు చూపిస్తే అక్కడ ఇల్లు అన్న కట్టుకుంటాం కదా, సో మాకు మరి ఏమీ లేకపోతే ఎట్లా అంటున్నాడు. ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ఏంటి? అక్కడ ఉన్న వాళ్ళందరికీ రైతు రుణాలు మాఫీ చేస్తా అని చెప్పాడు మొదటి విడత. ఒక్కళ్ళకి జైలా ఒక్కళ్ళకి కూడా ఒక రూపాయి చేయలేదు. జనరల్గా అప్పుడు 2-3 విడతలకు చేశారు కదా, వాళ్ళకు ఒక 5,000 వాళ్ళకు 10,000 స్టేట్ మొత్తంలో అదే అయింది తప్ప సపరేట్గా వీళ్ళకి 1,50,000 రుణమాఫీ చేస్తా అన్నాడు, అది కాల. 2 విద్య వైద్యం 2 ఫ్రీ అని చెప్పాడు, అక్కడ అది లేదు. సో ఏది లేకుండా డెవలప్ చేసి ఫ్లాట్ లేదు. 2 దాన్ని తనఖా పెట్టుకుని ఎవరైనా బ్యాంకులో లోన్ తీసుకుంటామంటే అది ఇవ్వట్లే అక్కడ. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ మొదటి విడత అనుకుంటే మళ్ళీ 2వ విడత మా దగ్గర తీసుకుంటారంటున్నారు. మరి మాకేంటి రేపు గ్యారంటీ అని చెప్పి రాసిమ్మంటున్నారు. మరి ఈ ప్రభుత్వం నిజంగా వాళ్ళకి న్యాయం చేసేవాళ్ళు అయితే రిటర్న్గా ఎందుకు రాసివ్వట్లా? సో ప్రభుత్వం మోసం చేయని ప్రభుత్వం అయితే రిటర్న్గా రాసివ్వాలి కదా. 3 సంవత్సరాల్లో మేము ఇచ్చేస్తాం, వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం ఉంటే ఎందుకు చేసేవట్లేదు? ఇదొక పాయింట్. సార్ ఈ గోలంతా వద్దనే కదా జగన్ గారు కూడా ఇప్పుడు ప్లాన్ బిలో భాగంగా ప్రపోజల్ పెట్టున్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుకు సంబంధించి మావిగన్ ప్రతిపాదన. ఇలా రైతుల దగ్గర 3 పంటలు పండే భూములు తీసుకునే పని ఉండదు, మళ్ళీ అలా సంవత్సరం కౌలు ఇచ్చే పని ఉండదు, మళ్ళీ డెవలప్ చేసి ఫ్లాట్లు ఇచ్చే పని ఉండదు. ఆల్రెడీ రెడీమేడ్ రాజధానిగా ఉన్నదాన్ని చేసుకుందామంటే వద్దని చెప్పి ఎందుకు 2వ విడత భూసేకరణ? లక్షల కోట్ల అప్పు చేసి, మరి లక్షల కోట్ల అప్పు, దానికి మళ్ళీ వడ్డీ కట్టాలి. అది ఎన్ని సంవత్సరాలు అయితే తెలియదు. రెండోది, కొత్త నగరాలు ఎక్కడ సక్సెస్ అయిన దాఖలాలు లేవు. సో ఉన్నది అది రాష్ట్రానికి గుదిబండే తప్ప గ్రోత్ ఇంజిన్ ఎట్లా అయ్యింది? ఇప్పుడు 2వ విడత దీంతో గమనించారా? నేను ఒక వీడియో చూశాను, ఆశ్చర్యమైంది. గాజు పలకలని తెలుగులో పెట్టారు. అంటే అద్దాలే కదా, గాజు అద్దాలు. ఒక బిల్డింగ్ కి అద్దాలు వేయడానికి 2,500 కోట్ల. ఏంది ఇది? ప్లంబింగ్ పనులకి 2,900 కోట్ల, ఎలక్ట్రికల్ ఇట్లాంటివన్నీ. ఏది మళ్ళీ ఇవి కాకుండా 15,000 14,000 చదరపడుకి నిర్మాణం. ఇప్పుడు కొత్తగా కడుతున్న అసెంబ్లీలో ఏది మామూలు నార్మల్ బిల్డింగ్ కాదు, అసెంబ్లీలో ఏదైతే మౌలిక సదుపాయాల కల్పనకి 798 కోట్లు. అది కాకుండా అసెంబ్లీకి సపరేట్ ఖర్చు. కట్టిన అసెంబ్లీ కడతారు, కట్టిన సచివాలయం కడతారు, కట్టిన ఎయిర్పోర్ట్ మళ్ళీ కడతా ఉంటున్నారు, ఆల్రెడీ ఉన్న ఎయిర్పోర్ట్ మళ్ళీ కడతా ఉంటున్నారు, రైల్వే స్టేషన్ ఉంటే మళ్ళీ రైల్వే స్టేషన్ కడతా ఉంటున్నారు. ఏంది 50 అంతస్తుల బిల్డింగ్ కడితే అక్కడ ఎంతమంది ఉంటారు, ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? అర్థం లేకుండా లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఎందుకు అమరావతి మీద? ఈ అసెంబ్లీలో కొత్త అసెంబ్లీ కడితే ఉన్న చట్టాలను వెరైటీ చేస్తారా? ఉన్న అసెంబ్లీలో ఉన్నదే ఉంటారు కదా. రెండోది కొత్త కడుతుంది దాంట్లో ఈ పంబ్లింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ పనులన్నిటికీ 790 కోట్లు అంట. 600 కోట్లతో కొత్త సచివాలయం వచ్చింది. అవును, కొంతమంది చెప్తున్నారు అది తెలుగుదేశం ఆఫీసు, జనసేన ఆఫీస్ మాత్రం రోడ్డు పక్కన ఉండాలంటే, మిగతా గవర్నమెంట్ ఆఫీసులు, సెక్రటేరియట్లు, అసెంబ్లీలన్నీ ఎక్కడో మారుమూల. దానికి లక్షల కోట్లు, 1000 కోట్ల అప్పులు ఏం మావిగంలో ఉన్నాయి. తెలుగుదేశం ఆఫీస్ అను జనసేన ఆఫీసు మావిగంలో ఉన్నాయి. ఏది ఇప్పుడు వీళ్ళు కడతానన్నటువంటి కొత్త సచివాలయం అను కొత్త అసెంబ్లీ మావిగంలో లేవు, ఎక్కడో అమరావతిలో ఉంది. మావిగంలో అమరావతి కూడా భాగం. ఇప్పుడు రైతులకి 1000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ భూములు తీసుకోవడం ఎందుకు, మళ్ళీ వాళ్ళకి ఎదురు పెట్టుబడులు పెట్టడం ఎందుకు? ఆటోమేటిక్గా ఇప్పుడు ఇక్కడ అనేక కమ్యూనిటీ ఏమంటాము గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి. అక్కడ గవర్నమెంట్ వెళ్ళి ఏమన్నా రోడ్లు వేస్తా ఉందా, డ్రైనేజ్ కడతా ఉందా? ప్రైవేట్ వాళ్ళు ఎవరో ఒప్పందం అవుతున్నారు, శుభ్రం కట్టుకుంటున్నారు, గవర్నమెంట్ ఏమో మెయిన్ రోడ్డు వరకు వేస్తుంది. అది దానికి కూడా డబ్బులు తీసుకుని మరి అక్కడేమో ఎదురు వాళ్ళ భూములు తీసుకోవడం ఎందుకు? ఏమైనా లాభం వస్తే వాళ్ళే తింటారు. తర్వాత మళ్ళీ వాళ్ళకి 10 సంవత్సరాల కౌలు ఇదంతా గొప్ప విషయంగా మళ్ళీ ప్రచారం చేస్తారు.